ఈ ఇంటి గురించి అండి. ఇంటి గురించి ఏంటి ప్రాబ్లం అండి? మాది 60 సంవత్సరాల పాటు ఇంట్లోనే ఉంటున్నామండి. మా అత్తారింట్లో నన్ను ఇది ఇల్లరికం తెచ్చుకున్నారు. ఆరుగురు పిల్లలతో అందరూ బతుకుతున్నామండి. ఆ అత్తగారి ఇల్లేమో ఇద్దరు కూతుర్లండి. ఇద్దరు కూతుర్లకి శరీరభాగం రాసి ఇచ్చారండి. అదేమో కబ్జా చేసి నాకు వైఎస్ఆర్ పార్టీలో పోలీసు ఏటమ్మా ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేసిన నీలాపు వెంకట మోహన్ రెడ్డి అండి. ఫోన్ చేసి ఆ పదవిని ఉపయోగించుకోనండి మాకు అన్యాయం జరిగిందండి. మా ఇల్లు వేలంపాట అలా అబ్బాయి పాడేసుకున్నాడండి. మా పిన్ని గారు కొడుకు నీలాపు మంగ కుమారుడైన నీలాపు వెంకట మోహన్ రెడ్డి కోర్టులో పాట పాడేసుకొని డబ్బులు కట్టేశాడండి. మాకు అన్యాయం జరిగిందండి. ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారండి మమ్మల్ని. భాగం పంచమన్నామండి. పోనీ అమ్మేస్తానంటే కొనుక్కుంటానండి. భాగము పంచలేదండి, కొనుక్కోవడానికి వీలు చేయలేదండి. ఇప్పుడు ఇంట్లోంచి పంపించేలాగా మోసం చేసి అన్యాయం చేసి తీసేసుకున్నారండి. మాది ఎప్పుడు జరిగిందమ్మా ఇది కిందటి నెల ఎలక్షన్ ముందు ఏం చేసుకున్నాడండి ఇవన్నీ. 2వ నెల 6వ తారీఖుని జరిగిందండి పాట. అక్కడి నుంచి ఎలక్షన్ కూడా వచ్చిందండి. ఎక్కడికి వెళ్ళినా ఏ లాయర్ల దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం చేయట్లేదండి. ఇంక మా అమ్మగారికి షుగర్ పేషెంట్ అండి. ఇప్పుడు ఒంట్లో బాగా మేమే వచ్చామండి ఇక్కడికి. ఆవిడ రాలేకపోతుందండి. ఇంట్లో ఉన్నది అదొకటే ఇల్లు, రోడ్డు పాలు అయిపోతామండి మేము. ఇంతకు ముందు ఎక్కడన్నా మీరు కంప్లైంట్ చేశారా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి? కంప్లైంట్ ఫస్ట్ టైం వచ్చామండి. కోర్టు చుట్టూలే తిరుగుతున్నాం. 2016 నుంచి కోర్టు 8 సంవత్సరాల బట్టి కోర్టుల వైపే తిరుగుతున్నామండి మేము. మాకు ఎక్కడ న్యాయం జరగలేదండి. 96 సెంట్లు అండి. అది పంచుకుంటే సెంటు వస్తుందండి. పంచుకోమన్నాం. పోనీ మీకు కుదరపోతే అమ్మేమన్నాం. పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా దీని మీద? పోయిన ఇల్లు అండి, అది పగిలిపోయింది. పోయిన ఇల్లుని బాగుందని రాయించేసుకున్నారండి. నెట్లో గూగుల్ పేలో డవర్నం 15/2/24 గొరిసార్ వీధి రామకృష్ణారావుపేట కొడితే మా పోయిన బిల్డింగ్ కనబడుతుంది అండి. 2 అంతస్తుల బిల్డింగ్ మొత్తం పైన అంతా డ్యామేజ్ అయిపోయిందండి. ఆ పోయిన ఇల్లు బాగుందని చెప్పి రాయించేసి పాలు వేలం పాటు పెట్టి అబ్బాయి ఆక్రమించాడు. మోసం చేసి తీసుకున్నాడండి. ఇప్పుడు మాకు ఏ ఆధారం రాలేదండి. రోడ్డు పాలు అయిపోతామండి మేము. ఇప్పుడు కోర్టు నుంచి ఖాళీ చేసి సమాలు వస్తున్నాయండి. భయపడి దూరంగా ఉంటున్నామండి. అసలు మీకు ఇప్పుడు ఏం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము పవన్ కళ్యాణ్ గారికి న్యాయం చేయమని చెప్పడానికి అడగడానికి వచ్చామండి. అతను పర్యటన ఉన్నప్పుడు మీకు సమస్యలు ఉన్నా ఏమన్నా తీరుస్తానని చెప్పారండి. ఎటువంటి సమస్య వచ్చినా అన్న ఇలా రండమ్మా మేము చేస్తా ఉన్నారండి. ఇప్పుడు ఆ సమస్యలు అందరూ కూడా ఇక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందని అందరూ చెప్పారండి. అందుకే కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చామండి. మాకు న్యాయం జరగాలనండి. మా ఇల్లు మాకు ఇప్పించేలా చేస్తారని నమ్మకంతో ఇక్కడికి వచ్చామండి. 8 సంవత్సరాలు బట్టి కోర్టుల చుట్టూ తిరుగుతున్నామండి. న్యాయం జరగలేదండి. ఇప్పుడు ప్రజెంట్ ఆ అబ్బాయి పాడేసుకున్నాడండి. వైఎస్ఆర్ పార్టీ అబ్బాయి ఇలా వెంకట మోహన్ రెడ్డి పాట పాడేసుకొని ఆ అబ్బాయి డబ్బులు కట్టేసండి. మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారండి. ఇప్పుడు మా అమ్మగారికి ఒంట్లో బాగలేదండి. ఆవిడ షుగర్ పేషెంట్ వస్తుంది టెన్షన్కి అండి. మా బాబాయ్ గారు ఇంటి దగ్గర ఉన్నారండి ఆవిడ ప్రజెంట్.